अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. ఈ బహువ్రీహి సమాసంలో కూడా ముఖ్యంగా 6 భేదాలు చూశాము. అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము, అదేవిధంగా రెండవది సముదాయ వికార షష్ఠి సంబంధ బహువ్రీహి సమాసము, ప్రాది బహువ్రీహి సమాసము, అస్థి క్షీరాది బహువ్రీహి సమాసము. ఇవన్నీ కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసానికి భేదాలు. వ్యధికరణ బహువ్రీహి సమాసానికి మనం చెప్పుకోవాలి. ఈ బహువ్రీహి సమాసంలో ముఖ్యంగా 2 భాగాలు చెప్పాం. సమానాధికరణ బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం. అందులో మనం వ్యధికరణ బహువ్రీహి సమాసానికి ముఖ్యంగా 6 భాగాలుగా చెప్పుకున్నాము. అవి అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము, సప్తమి పూర్వపద బహువ్రీహి, అదేవిధంగా ఉపమాన పూర్వపద బహువ్రీహి, సంఖ్యా ఉత్తరపద బహువ్రీహి, అదే దిక్ ఉభయపద బహువ్రీహి సమాసం అని చెప్పి మనం ఇంకొకటి వ్యతిహార బహువ్రీహి, ఇంకోటి వ్యతిహార బహువ్రీహి సమాసం. ఈ 6 రకాల సమాసాలు చెప్పుకున్నామండి. ఇవి దాదాపుగా ఉదాహరణలు పూర్తిగా అయిపోయాయి అనుకుంటాను. లాస్ట్ లో ఉదాహరణ రాసం. సపుత్ర సహపుత్ర సహ సశీత సహసీత. ఇక్కడ కొంతమందికి చాలా మందికి సందేహం వచ్చింది. సశీత సహసీత లో విగ్రహ వాక్యం ఏంటి అని చెప్పి వేరే వాళ్ళు అడిగారు. నేను మెసేజ్ కూడా పంపించాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సహ ప్లస్ సీతయా, సీతా శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి సీతయా అంటున్నామట. సహ సీతయా, సహ ప్లస్ సీతయా ఈజ్ ఈక్వల్ టు సహ సీత, సహ సీత అలా వస్తుంది సమస్త పదము. ఇప్పుడు ఈ సమస్త పదానికి మనము సహలో ఉండే సహ అనే శబ్దానికి సా వస్తుంది, ప్లస్ సీతాలో ఉండే దీర్ఘ ఆకారము హ్రస్వం అయిపోతుంది. గోస్త్రియో రూప సర్జనస్య అనే నియమం ప్రకారంగా, సూత్ర నియమం ప్రకారంగా హ్రస్వం అయిపోతుంది. అప్పుడేమవుతుంది? ససీత. మళ్ళా సూర్యచుకం విసర్గం చేసుకుంటాం డైరెక్ట్ గా, అందుకే అయిపోయినా ససీత అయిపోతుంది. అంటే వికల్పంగా వస్తుంది. సహ శబ్ద స్థానంలో సా ఆదేశము వికల్పంగా వస్తుంది. కాబట్టి ఒకసారి సహ స్థానంలో సా ఆదేశం అయినప్పుడు ససీత, ఒకసారి సహస్థానంలో సా ఆదేశం రానప్పుడు సహ శబ్దం అలాగే ఉంటుంది కాబట్టి సహసీత ఉంటుంది. ఒకసారి ససీత, రెండవది సహసీత అలాగా ఉంటుంది. సో ఈ రకంగా మనము దీనికి విగ్రహవాక్యం చేశాము. అదేవిధంగా సకర్మకరః లేదా సహకర్మకరః, సహ ప్లస్ కర్మకరేణ, సహ ప్లస్ కర్మకరేణ. నెక్స్ట్ ఉదాహరణ, సహ ప్లస్ కర్మకరేణ ఈజ్ ఈక్వల్ టు సహ కర్మకరః. సమస్త పదం వస్తుంది సహ కర్మకరః, సహ కర్మకరః, సహ కర్మకరః. ఒకసారి ఇప్పుడు సహ కర్మకర అని చెప్పిన దీనికి ఒకసారి సా ఆదేశం చేసినాం అనుకోండి, సకర్మకరః సహకర్మకరః, ఆ 2 రూపాయలు వస్తాయి. స కర్మకరః సహ కర్మకరః. ఒకసారి సా ఆదేశం వస్తుంది, ఒకసారి సా ఆదేశం రాకుండా సహ అలాగే ఉంటుంది. కాబట్టి సకర్మకరః సహ కర్మకరః అంటే
కర్మచారి తోటి, సీత తోటి, పుత్రుని తోటి ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. ఓకే. సో ఈ రకంగా మనము ఈ వ్యధికరణ బహుళ సమాసంలో ఉన్నటువంటి ముఖ్య భేదాలు కూడా చూశాము. దాదాపుగా మనకి ఈ బహుళ సమాసంలో ఎటువంటి సమాసం వచ్చినా మనం చెప్పుకునే సమాసాల్లోంచే ఉంటుంది కానీ ఇంతకు దీన్ని అతిరిక్తమైనటువంటి సమాసం ఏది రాదు. ఏ పుస్తకం తీసుకోండి, ఎటువంటి పుస్తకమైనా సమాసం నడుస్తుందంటే ఇక్కడ ఏ సమాసం వచ్చినా మనకు ఇందులోంచే ఉంటుంది ఖచ్చితంగా. ఈ బిందులో ఒకసారి మీరు ఓపెన్ చేసినా అంటే ఖచ్చితంగా నియమం ఏంటి మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు అటువంటి వందల శబ్దాలు మనం ఒక నమూనా తయారు చేసుకున్నాం అంటే ఏ రకంగా ఏ నియమం ఉండాలి అంటే ఈ నియమం ప్రకారంగా ఏ శబ్దం వచ్చినా కూడా అన్ని ఇదే విధంగా ఉంటాయి, ఈ సమాసం అవుతుంది. కాబట్టి ఇది మనము ఇక్కడ చెప్పిన ఉదాహరణ ఆధారం చేసుకున్న వందల వేల శబ్దాలు కూడా ఇదే విధంగా ఉంటాయి. అన్ని దీని లెక్కనే మనకు అర్థం అవుతుందన్నమాట. అట్లా ఎప్పుడైనా ప్రకారం సమాస ప్రకారం చూసినప్పుడు, సందర్భాన్ని చదువుకున్నప్పుడు, సాహిత్యం చదివినప్పుడు మీకు బాగా అర్థమవుతుందండి. ఓకే. సో కాబట్టి దీన్ని మెయిన్ బేస్ చేసుకొని మిగిలిన అన్ని శబ్దాలు కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకుంటాం. దాని యొక్క అర్థం కూడా ఇదే విధంగా చూస్తాం అనమాట. అస్తు ఈ రకంగా మనము ఇవి వ్యధికరణ సమాసానికి ముఖ్య భేదాలు చూసాము. ఇప్పుడు బహుళ సమాసంలో పూర్వ నిపాతానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి రాసుకుని హెడ్డింగ్ పెట్టుకుని. ముఖ్యంగా బహువ్రీహి సమాసంలో పూర్వ నిపాతం యొక్క నియమాలు. బహుళ సమాసం పూర్వ నిపాతం, పూర్వంలో నిపాతం చేస్తే వాటి యొక్క నియమం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. రాసుకోండి. బహువ్రీహి సమాసంలో పూర్వ నిపాతం యొక్క నియమం. బహువ్రీహి సమాసంలో పూర్వ నిపాతం యొక్క సమాసము, పూర్వ నిపాతం యొక్క నియమం. పూర్వ నిపాతం చేస్తే వాటి యొక్క నియమం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. పూర్వ నిపాతం యొక్క నియమం. పూర్వ నిపాతం యొక్క నియమం ఎలా ఉంటుంది మనం చూద్దాం. రాసుకోండి. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఒకటో బిందు కింద రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ఒకటో బిందు. బహువ్రీహి సమాసంలో సప్తమ్యంత శబ్దానికి, ఒకటో పాయింట్ కింద రాసుకోండి. బహువ్రీహి సమాసంలో సప్తమ్యంత శబ్దానికి మరియు సప్తమ్యంత శబ్దానికి బహుళ సమాసంలో సప్తమ్యంత శబ్దాలను ఒక పని చేయి, శబ్దానికి ఒకటే కాదు చాలా శబ్దాలు ఉన్నాయండి, ఒకటే తీసుకోకుండా మనం బహువచనం తీసుకుందాం. బహుళ సమాసంలో సప్తమ్యంత శబ్దాలను దాన్ని క్షమ్యతాం సప్తమ్యంత శబ్దాలను మరియు బహువ్రీహి సమాసంలో సప్తమ్యంత శబ్దాలను మరియు విశేషణ శబ్దాలను బహువ్రీహి సమాసంలో సప్తమ్యంత శబ్దాలను మరియు విశేషణ శబ్దాలను పూర్వంలో ఉంచుతాము. ఇప్పుడు మనకు పూర్వపదం ఉత్తరపదం ఉంటుంది కదా, పూర్వంలో ఉంచుతాం అంటే పూర్వపదంలో ఉంచుతాం అని అర్థం. బహుళ సమాస సప్తమ్యంత శబ్దాలను కానీ విశేషణ శబ్దాలను కానీ ఎక్కడ ఉంచుతాయి? పూర్వంలో ఉంచుతాం అంటే పూర్వపదంలో పెడతాం అనమాట. పూర్వపదం ఉత్తరపదంలో రెండు పదాలు ఉంటాయి కదా, అది పూర్వపదంలో సప్తమ్యంత శబ్దం కావచ్చు, అది విశేష శబ్దాలు పూర్వపదంలో ఉంచుతాం. ఓకే, ఇప్పుడు చూద్దాం.
అంటే పూర్వపదం ఇప్పుడు మనం ఏం చెప్పాం బౌద్ధ సమాజం పూర్వ నిపాతానికి నియమాలు ఏంటి అంటే ఏ శబ్దాలు పూర్వంలో ఉంచుతాము ఏ పదాలను పూర్వపదాన్ని నిశ్చయిస్తాము అని నియమాలు చెప్తాం. అంటే కొన్ని సందర్భాలే ఉన్నాయి అన్ని చోట్ల కాదు, ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వస్తాయి. ఒకటే ఏమని చెప్పుకున్నాము, సప్తమెంత శబ్దాలు వచ్చినా ఎప్పుడైనా కానీ లేదా విశేషణ శబ్దాలు వచ్చినా అవి మాత్రం పూర్వపదంలో ఉంటాయి, పూర్వంలో ఉంచుతాం అన్నమాట. అన్ని ఉంచనీకి లేదు, అట్లా ఏది పడితే ఉంచనీకి లేదు. ఇక్కడ ఏవైతే చెప్పున్నా అందులోంచి ఆ నియమాల ప్రకారంగా ఉంటేనే మనం పూర్వపదంలో ఉంచుకోగలుగుతాం అన్నమాట. అస్తు ఎగ్జాంపుల్ రాసుకోండి. కంటే కాలహ, కంటే కాలహ, కంటే చూడు ఉదాహరణ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూసి రాసుకోండి. కంటే కాలహ ఇది మనకు ఉదాహరణ అండి. దాని విగ్రహవాక్యం బ్రాకెట్ చూడండి. కంటే కాలహ యస్య సహ, కంటే కాలహ యస్య సహ, కంటే కాలహ యస్య సహ ఈజ్ ఈక్వల్ టు కంటే కాలహ కంఠంలో కాలాగా ఉంది నలుపుగా ఉంది, యస్య ఎవరికైతే, సహ అతన్ని ఏమంటాం కంటే కాలహ పురుష, కంటే కాలహ అంటాం, కంటే కాలహ అంటాం. ఇది సమస్త పదం. కంటే కాలహ ఎవరు, ఆ కంఠంలో కాలగా ఉండేది ఏ పురుషుడికి అయితే ఏ వ్యక్తికి అయితే ఎవరైనా కావచ్చు. కంటే కాలహ పురుష, పురుష అన్యపదం అండి. పురుష గుర్తుపెట్టి బహువ్రీహి సమాసం అంటున్నామంటే మనకు పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా రెండు పదాల యొక్క అర్థం కాకుండా వేరే అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందండి. మనకు ఈ బహుళ సమాసానికి ప్రకారాలు భిన్న భిన్నంగా పేర్లు పెట్టుకున్నాం, కానీ మూల సిద్ధాంతం ఏంటి, పూర్వపదం యొక్క అర్థం కాకుండా ఉత్తర పదం యొక్క అర్థం కాకుండా వేరే అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటే దాన్ని బహుళ సమాసం అంటాం. ఇక్కడ చూడండి, కంటే కాల దాని యొక్క అర్థం కాదు, కంఠంలో కాల నలుపు ఉంది ఎవరికైతే, ఏ వ్యక్తికి అయితే, ఏ స్త్రీకి అయితే, ఎవరైనా కావచ్చు, ఏ పశు పక్షికి అయితే. ఒక సిద్ధాంతం చెప్పాడు, కంఠంలో నలుపు ఉంది ఎవరికైతే, అది ఎవరైనా కావచ్చు, పశు పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలకులు కావచ్చు, అట్లా ఏదైనా కావచ్చు. కాబట్టి అన్య పదానికి ప్రాధాన్యత ఇస్తాము. కంటే కాల శబ్దానికి ప్రాధాన్యత కాదు, ఆ ఎవరికైతే ఉందో అతనికి ప్రాధాన్యత. అస్తు అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే కంఠంలో నలుపు చిహ్నం ఉందో, నలుపు వర్ణం ఉందో, ఓకే, దాన్ని కంటే కాలహ పురుష, పురుష అని అన్యపదం. కంటే కాలహ సమస్త పదము, పురుష మనం అధ్యాహారం చేసుకుంటాం అన్నమాట. నియమం బిందుకు వచ్చిందా చెప్పాం, బౌద్ధ సమాసం, ఇది బౌద్ధ సమాసమే. సప్తమి శబ్దానికి లేదా విశేష శబ్దమే, సప్తమైన శబ్దము మరియు విశేష శబ్దాన్ని ఎక్కడ ఉంచుతాము, పూర్వంలో ఉంచుతాము. ఇక్కడ పూర్వంలో ఉందా, కంటే, కంటే కాల ఒక పదం మనకు, పూర్వపదం అంటే కంటే, కాలహ ఉత్తర పదము. సో పూర్వంలో ఉంచాము, ఇక్కడ పూర్వంలో ఉంచామన్నమాట. ఓకేనా, అందుకే నియమ ప్రకారంగా పూర్వంలో ఉండిపోయింది. అస్తు నెక్స్ట్ ఇది విధంగా ఉరసి లోమ మనిహి ఇవన్నీ రాయాల్సింది. ఉరసి లోమకు చెప్తారా, ఉరసి లోమకు ఎగ్జాంపుల్ విగ్రహవాక్యం చెప్తారా, ఇక్కడ ఇవ్వలేదు, దాన్ని బట్టి పైన దాన్ని బట్టి ఇదే విధంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఉరసి లోమా ఉదరే మనిహి యస్య సహ ఉరసి లోమః పురుషః, ఉరసి లోమః లోమాః యస్య సహ, లేకపోతే ఉరసి లోమాని యస్య సహ ఉరసి లోమః పురుషః. లోమ పురుష, ఉరిషి లోమా ఉంది ఇక్కడ. యస్యాహ సా స్త్రీలింగం చెప్పాలి గురుగారు, పుల్లింగంలో కలిస్తే స్త్రీలింగం చెప్పాలి అంటే లోమన్ ఓకే, లోమన్ శబ్దం కాబట్టి లోమానే వస్తుంది పుల్లింగంలో. ఓకే, లోమన్ శబ్దం పుల్లింగమే. ఋషి లోమ పురుష, రాజా రాజా అని రాజా అని చెప్తాం కదా, అలాగా. లోమన్ శబ్దం పుల్లింగమే. ఉరసి లోమాహ యస్య సహ ఉరసి లోమా పురుష. ఓకేనా, అదేవిధంగా ఉదరే మణిహి యస్య సహ, ఉదరే ఇది సప్తమి భక్తి. ఉదరం అంటే పొట్టలో మణిహి ఎవరికైతే, స మణిహి, ఉదరే మణిహి అంటే ఉదరంలో మణిహి ఉంది, అట్లా విభక్తి యొక్క అర్థాన్ని మార్చాలి. ఉదసి అంటే హృదయంలో గుండెలో ఎవరికైతే లోమాలు ఉన్నాయో అతను ఉదసి లోమా అంటాము. ఉదరంలో ఎవరికైతే మణి ఉందో అది ఉదరి
ఉదరే మణి అని చెప్పి పిలుస్తాము. ఓకే, ఇలాంటివి ఎన్ని మనకు వందలు చెప్తారు రాసుకోవచ్చు. కానీ పూర్వంలో సప్తమి విభక్తి ఉండాలి, ఉత్తర పదంలో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఇది మనం సప్తమి విభక్తికి చూసాం. నెక్స్ట్ ఏంది, విశేష శబ్దాలు కూడా పూర్వంలో ఉంటాయని చెప్పి ముందుగా బిందులు ఏం చెప్పాము మన ఒకటో పాయింట్ లో, సప్తమైన శబ్దాలను కానీ విశేష శబ్దాలను పూర్వంలో ఉంచుతాం. సో ఇప్పుడు సప్తమైన శబ్దానికి చెప్పుకున్నాం, విశేష శబ్దానికి ఎలా ఉంటాయి ఉదాహరణలు అవి చూడండి, రాసుకోండి. చిత్రగుహు, చిత్ర ఊరికి కేవలం ఉదసి లోమ ఉదరే మణి కొన్ని ఎగ్జాంపుల్ పెట్టుకో ఇత్యాది మనం ఎన్ని రాసుకోవచ్చు. అంటే పిల్లలకు ఎటువంటి ఒక మనకు మూల సిద్ధాంతం తెలిసిందంటే వందల ఉదాహరణ చెప్పి మనం వాళ్ళకి నేర్పించవచ్చు పిల్లలకు ఎక్కడైనా కానీ. అస్తు, చిత్రగుహు, చిత్రగుహు రాసుకోండి బ్రాకెట్ లో. చిత్రాహ గావో యస్య సహ, చిత్రాహ గావో యస్య సహ. చిత్ర విచిత్రములైన రంగులు కలిగిన గావో, గావో అంటే ఆవులు ఉన్నాయి, యస్య ఎవరికైతే, సహ అతడు ఏమంటే అతన్ని ఏమంటే చిత్రగుహు అంటే రంగు బిరంగుల వర్ణములు కలిగినటువంటి ఆవులు ఉన్నాయి ఎవరికైతే, అతన్ని ఏమంటే చిత్రగుహు అని అంటాము. చిత్ర గుహు, ఇక్కడ గోస్త్రీయ రూప సంజ్ఞ ప్రకారంగా ఓకారంకి హ్రస్వం అవుతుందండి. చిత్రగుహు, ఓకేనా. అతని చిత్రగుహు పురుష, చిత్రగుహు పురుష. అటువంటి పురుషుడు ఎవరికైతే ఆవులు రంగు బిరంగులు కలిగిన వర్ణములు కలిగిన ఆవులు ఉన్నాయో చిత్రగుహు పురుష అని చెప్పి పిలుస్తాం. సో ఈ రకంగా ఏం రాసుకోవచ్చు. పీతగుహు, పీతాహ, పీతః గావో యస్య సహ. అంటే పసుపు వర్ణంలో పీత వర్ణంలో ఎవరికైతే ఆవులు ఉన్నాయో అతని పీత గుహు అంటాం. ఏ రక్తాస్వహ, రక్తాహ అశ్వాహ యస్య సహ, రక్తాస్వహ. పీతాహ అంబరాని, పీతాని అంబరాని యస్య సహ, పీతాంబరాని. అలాగే స్వచ్ఛదంతః, స్వచ్ఛాని దంతాని యస్య సహ, శుచి దంతాలు ఉన్నాయి ఎవరికైతే అతని స్వచ్ఛదంతః అంటాం. స్వస్థకాయః, స్వస్థః కాయః యస్య సహ, ఆరోగ్యంగా ఉంది శరీరం ఎవరికైతే దాన్ని స్వస్థకాయః అంటాం. అలాగా అన్ని ఉదాహరణలు పైన చెప్పిన విధంగానే మనం ఇవన్నీ విశేషణాలు అండి. ముందు పీత అని విశేషణమే, రక్త అనేది విశేషణమే, పీతాంబరం అంటే పీత వస్తువుడు విశేషణమే, స్వచ్ఛ దంతాహ అంటే స్వచ్ఛమైన దంతాలు, శుభ్రమైన దంతాలు, సుష్టు దంతాలు అని చెప్తాం కదా, విశేషణమే అన్నమాట. ఇవన్నీ విశేషణ పదాలు ఎవరి సంకేత విశేషాన్ని సంకేతిస్తున్నాయి. అలాగే స్వస్థకాయ, స్వస్థమైన శరీరం, స్వస్థమేంటి శరీరం. ఇవన్నీ విశేష శబ్దాలు పూర్వంలో ఉన్నాయి చూడండి అన్ని కూడా. అదేవిధంగా పైన చెప్పిన విధంగానే మనం విగ్రహవాక్యం రాసుకోవచ్చు. పీతగుహు, పీతాహ గావో యస్య సహ పీతగుహు, రక్తాహ అశ్వాహ యస్య సహ, రక్తాహ అశ్వాహ యస్య సహ, రక్తః అశ్వః యస్య సహ రక్తాశ్వః. బహువచనం అయితే రక్తాశ్వాహ అయిపోతుంది, ఏకవచనం రక్తాశ్వః అయిపోతుంది. అది ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి మొత్తం ఏకవచనం పెట్టుకోండి. పీతాంబరః, పీతం అంబరం యస్య సహ, రక్తాహ అని వస్తుందండి. ఒకేలా రక్తాహ అశ్వాహ, రక్తవర్ణుకున్న అశ్వములు ఉన్నాయి ఎవరికైతే, అశ్వాహ యస్య ఎవరికైతే, యస్య సహ అతడు. పీతాని అంబరాని, పీత వస్త్రాలు ఉన్నాయి ఎవరికైతే, మన ఇష్టం ఏ క్వశ్చన్ పెట్టి, ఒకటే వస్త్రం ఉందా పీత వస్త్రం, ఒకటి ఆవు ఉందా మన ఇష్టం, అది వివక్షను బట్టి ఉంటుంది. ఉంటే రెండు పట్ల విశేషణంలో పూర్వపదం ఉత్తరపదంలో ఒకే విభక్తి, ఒకే లింగం, ఒకే వచనం ఉండాలి. విశేషణాన్ని బట్టి విశేషములు పెట్టుకోవాలి. పూర్వపదం ఉత్తరపదం ఒకే విభక్తిలో ఉండాలి. అస్తుతే ఈ రకంగా రాసుకోవచ్చు. అర్థం ఏందనుకుంటాను. స్వస్థకాయః అంటే స్వస్థః కాయః యస్య సహ, స్వస్థః అంటే స్వస్థంగా ఉంది, కాయః అంటే శరీరము, ఆరోగ్యం ఎవరికైతే అతడు. స్వస్థకాయః మనుష్యః, స్వస్థకాయః దీపః, సురేషః, మహేశః, జగదీశః ఏదైనా రాసుకోవచ్చు. రామః, లక్ష్మణః ఏదైనా కానీ. నెక్స్ట్ రెండో బిందు రాసుకోండి. రెండో బిందు
కొన్ని బహువ్రీహి సమాసంలో కొన్ని బహువ్రీహి సమాసం కలిగిన శబ్దములలో కొన్ని బహువ్రీహి సమాసములలో కొన్ని బహువ్రీహి సమాసములలో కొన్ని బహువ్రీహి సమాసంలో సప్తమ్యంత శబ్దాన్ని ఉత్తర పదంలో కూడా ఉంచుతాము. ఏంటి మనం ఏం చెప్పి సప్తమ్యంత శబ్దం పూర్వ పదంలో ఉండాలి చెప్పాం. కానీ కొన్ని బహువ్రీహి సమాసాల్లో సప్తమ్యంత శబ్దాన్ని ఉత్తర పదంలో కూడా ఉంచుతాము. ఉత్తర పదంలో కూడా పెడతాం అనమాట. ఉత్తర పదంలో కూడా ఉంచుతాము. అర్థమైందా? అదేంటో ఉదాహరణ. అది కొన్ని బహువ్రీహి సమాసాలు ఉన్నాయి, అవి కొన్ని చూపిస్తున్నాం ఇక్కడ. కొన్ని బహువ్రీహి సమాసాలు, ఈ పైన కూడా బహువ్రీహి సమాసమే, కానీ అన్నిటిది ఏ సార్వత్రిక సిద్ధాంతాలు లేని కొన్ని చోట్ల సప్తమ్యంత పూర్వపదంలో ఉండాలి కాదు, ఉత్తర పదంలో కూడా ఉంటుంది అక్కడెక్కడ. అందుకే కొన్ని బహువ్రీహి సమాసాల్లో ఉత్తర పదంలో కూడా ఉంటుంది సప్తమ్యంత విభక్తి అనేది. అవి ఏంటో ఉదాహరణ చూస్తున్నాం చూడండి. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. కంటే ఉదాహరణ ఏంటి? గడు కంఠః. గడు కంఠః. గడు కంఠః. గడు అంటే గా అంటే మనం చెప్పుకున్నా కదా, అయినా కంఠంలో కొన్ని గడ్డలుగా ఉంటాయి కదా కొందరికి. గడ్డలు ఎవరికైతే ఉన్నాయి, చాలా మంది కొంతమంది చూస్తుంటామంటే పులిపిరి లాంటివే కొంచెం కనుపుల్లాగా ఉంటాయంట. పెద్ద కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొంచెం స్పష్టంగా బాగా కనిపిస్తుంటాం. ఏంటివి? గడు కంఠః. ఇది ఉదాహరణ. దానికి విగ్రహవాక్యం కంటే గడుహు. చూడు, కంఠంలో గడుహు, కంఠంలో కనుపు, లేదా దాన్ని ఏమంటాం ఏదని చెప్పొచ్చు. మనకి ఏ భాషలో ఏదైనా చెప్తాం. కంఠంలో కనుపు ఉంది ఎవరికైతే. గడుపులు అంటే ఈ టాన్సిల్స్ అంటారు చూడండి, మాది అవేనమ్మా. ఏంటండి టాన్సిల్స్ అనేది? అదే మొత్తానికి అయితే విశేషంగా కనిపించాలన్నమాట. కంఠంలో అది పృథక్ వేరుగా కనిపించాలన్నమాట. గాంట్ అనేది ఎట్లుంటుంది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా మనం పొరపాటున తలకు దెబ్బ వెళ్ళినకుండేది, అది బుడిప కట్టుకుంటున్నాం, రక్తం అంతా బాగా ఎక్కట్ట అది ఇదే అయిపోయి మొత్తం అది వాసిపోతుంది కొంతకాలం వరకు. కింద పడ్డ వెంటనే అది గూడు కడుతుంది. తెలకు దెబ్బ తగిలినా గానీ నుదుట గాని పడితే వెనుకమనేది ఒక పెద్ద లావ ఎగిపోతుందండి. అలా కంఠంలో కూడా ఏదైనా కనుపులు లాగా వచ్చింటాయి. అంటే బుడిపెలాగా వస్తుంది. బుడిపెలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అస్తు తో అతను ఏమంటాము, ఇక్కడ కంఠ శబ్దం మాదిరిగా పూర్వపదం రావాలి, ఇక రాలేదు. కంటే ఎందుకు పూర్వపద విగ్రహంతో పంట పదం పూర్వంలో ఉంది కదా. కంటే కాలహ యస్య సహ కంటే గడుహు. కంటే గడుహు యస్య సహ. కంఠ గడుహు అని చెప్పొచ్చు కదా, కానీ అది చెప్పలేదు. ఏం చెప్పారు? గడు కంఠః అని చెప్పాం. ఏం చెప్పామంటే గడు కంఠః. ఇక్కడ కంఠ శబ్దం ఉత్తర పదంలోకి వచ్చింది అన్నమాట. సప్తమి విభక్తి అయినప్పటికీ కూడా పూర్వపదంలో ఉండాల్సిన విభక్తి ఎక్కడికి వచ్చింది? ఉత్తర పదంలోకి వచ్చింది అన్నమాట. ఉత్తర పదంలో ఉంచామన్నమాట. అందుకే గడు కంఠః అని చెప్పాం. సమస్త పదం వస్తుంది. విగ్రహవాక్యంలో కంటే గడుహు యస్య సహ అని చెప్పాం. కంఠంలో గడుహు గాంటు ఉంది అంటే కనుపు ఉంది. యస్య ఎవరికి అయితే, సహ అతడు. అతను ఏమంటాం? కంఠ గడుహు అని చెప్పకుండా గడు కంఠః అని చెప్పాం. ఓకేనా? తిప్పు రాశాం. గడు కంఠః. ఎవరు? పురుష. ఎవరికైతే ఉంది ఆ పురుషుడు. గడు కంఠః. ఓకే. నెక్స్ట్ చంద్రశేఖర్. ఇవన్నీ మనకు పైన చెప్పుకున్నామండి. అది కొన్ని నియమాలు చెప్పుకుంటాయి. పురు నిపాతలు ఏవేవి వస్తాయి. చంద్రశేఖర్ చెప్పాం. చంద్ర శిఖరే యస్య సహ. చంద్రుడు శిఖర భాగంలో ఉన్నాడు ఎక్కడైతే, యస్య పర్వతస్య, ఏ పర్వతానికి సహ. చంద్రశేఖర. చంద్ర శిఖరే. శేఖరే అంటాదని. శిఖరన్య శేఖరన్య రెండు ఒకటే అండి. శిఖరన్య శేఖరన్య రెండు ఒకటే. శేఖరి సప్తమి భక్తి చూడండి. చంద్రశేఖర. చంద్ర శేఖరే యస్య సహ. ఇక్కడ సప్తమి భక్తి ఉత్తర పదంలో ఉంది మనకు. ఓకేనా? సో 3 బిందు రాసుకోండి. 3వ బిందు. బహువ్రీహి సమాసంలో మూడో బిందు రాసుకుని
బహువ్రీహి సమాసంలో సర్వనామ సంజక శబ్దాలను బహువ్రీహి సమాసంలో సర్వనామ సంజక శబ్దాలను బహువ్రీహి సమాసం సర్వనామ సంజక శబ్దాలను మరియు సంఖ్యా శబ్దాలను కూడా పూర్వంలో ఉంచవచ్చు. సర్వనామ సంజక శబ్దాలను మరియు సంఖ్యా శబ్దాలను కూడా పూర్వంలో ఉంచవచ్చు. ఓకే అండి, దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. సర్వకృష్ణం ఏంటండి? సర్వకృష్ణం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. సర్వకృష్ణం ఏ శబ్దాలంటే సర్వనామ సంజ్ఞావాచక శబ్దాలు లేదా సంఖ్యావాచక శబ్దాలు కూడా పూర్వంలో ఉంటాయి. అవి సర్వనామ సంజ్ఞ పేరు పెట్టిన శబ్దాలు ముందు చూస్తున్నాయి ఇక్కడ చూడండి. ఓకే, రాసుకోండి. సర్వకృష్ణం ఏంటండి? సర్వకృష్ణం సర్వే కృష్ణాః యస్మిన్ సర్వే కృష్ణాః. కృష్ణాః ఏంటి? కేశాలు. అంటే కేశాలు అంటే ఏంటి? వెంట్రుకలు. అన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి ఎవరికైతే. సర్వే కృష్ణాః అంటే బ్రాకెట్ లో కేశాః ఉంది, రాసుకోండి. కేశాః అంటే వెంట్రుకలు. అన్ని నలుపులో ఉన్నాయి యస్మిన్ ఎవరిలో అయితే. తత్ ఎక్కడైతే అంటే ఏ తలలో అయితే. కొంతమందికి ఎవరిలో అయితే అంటే ఏ తలలో అయితే, ఏ శిరస్సులో అయితే అన్ని నలుపు వర్ణములే ఉన్నాయి వెంట్రుకలు ఎవరికైతే అతన్ని సర్వకృష్ణం శిరః అంటాం. సర్వే కృష్ణాః కేశాః. కృష్ణ అంటే నలుపు. ఇక్కడ కృష్ణ అంటే నలుపు. ఇక్కడ ఏంటివి ఇవి? నలుపు. కేశాః అంటే వెంట్రుకలు. యస్మిన్ ఎందులో అయితే, ఎక్కడైతే, ఏ శిరస్సులో అయితే, ఏ తలలో అయితే. తత్ సర్వకృష్ణం శిరః. సర్వకృష్ణం సమస్త పదం సర్వకృష్ణం. అన్య పదం ఏంటి? శిరః. సర్వకృష్ణం శిరః. సంపూర్ణ శరీరం అంతా కేశాలు నల్లగా ఉన్నాయంట. నెక్స్ట్ సర్వశ్వేతం. సర్వే శ్వేతాః దంతాః. ఎవరికే దంతాలు పూర్తిగా తెలుపు వర్ణంలో ఉన్నాయి. యస్మిన్ ఏ ముఖంలో అయితే, ఏ శిరస్సులో నలుపు వర్ణాలు ఉన్నాయో దాన్ని సర్వకృష్ణం శిరః అని చెప్పాం. అదేవిధంగా ఏ ముఖంలో అయితే శ్వేత దంతాలు ఉన్నాయో సర్వశ్వేతం ముఖం. అటువంటి ముఖము ఏ ముఖంలో అయితే అన్ని తెలుపు వర్ణంలో దంతాలు కలిగినాయంట. కొంతమందికి పళ్ళు తెలుపులో ఉంటాయన్నమాట. లేదా కొంతమందికి సరిగా దంతదానం చేయలేకపోతే పసుపు వర్ణంలో కూడా ఉంటాయి. అంటే మళ్ళీ మాలిన్యంతో ఉంటాయి. గురుగారు సర్వే శ్వేతాః దంతాలు. దంతాః ఇచ్చాడు. యస్మిన్ ఎందులో అయితే
అంటే ఏ ముఖంలో అయితే, యస్మిన్ తత్ సర్వశ్వేతం ముఖం, సర్వశ్వేతం ముఖం, సర్వశ్వేతం ముఖం. సర్వశ్వేతం ముఖం అంటే అటువంటి ముఖము ఏ ముఖంలో అయితే అన్ని దంతాలు శ్వేతంగా ఉన్నాయి, తెలుపులో ఉన్నాయో. అలాగే ద్విశుక్ల, ద్విశుక్ల, ద్వే శుక్లే గావో యస్మిన్ అంటే ఏ ఆవులైతే రెండు కొన్ని చోట్ల తెలుపు వర్ణాలు ఉంటాయి, మొత్తం అంతా నలుపులో ఉంటుంది, వేరే రంగులో ఉంటుంది, కానీ కొన్ని చోట్ల రెండు చిహ్నాలు ఉంటాయి, తెలుపు వర్ణాలు అక్కడ ఒక చోట వచ్చినాము, తల మీద కావచ్చు, అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక భాగంలో, శరీరం యొక్క ఏదో ఒక భాగంలో రెండే తెలుపు వర్ణాలు ఉన్నాయి. ద్వే శుక్లే గావౌ యస్మిన్, ద్వే శుక్లే గావౌ యస్మిన్ రెండు తెలుపు వర్ణాలు కలిగిన ఆవులు ఉన్నాయి ఎందులో అయితే, దాన్ని ఏమంటే సహ ద్విశుక్ల గో సంఘాత. గో సంఘాతంలో గోల యొక్క సమూహం ఎక్కడైతే ఉందో అక్కడ ద్వే శుక్లే రెండు శుక్ల కలిగిన ఆవులు. ఇక్కడ క్షమ్యతం, ఇక్కడ ద్వే శుక్లే అనేది ఇక్కడ రెండు ఆవులకు సంకేతం అండి. ఇక్కడ శుక్లే అనేది ఎక్కడైతే రెండు తెలుపు వర్ణాలు ఆవులు ఉన్నాయి, ఎక్కడైతే ద్వే శుక్లే గావో శుక్ల వర్ణముల కన్నా ఆవులు ఉన్నాయి యస్మిన్ ఎక్కడైతే అంటే ఏ సంఘాతంలో అయితే, ఏ సమూహంలో అయితే, అంటే ఏ గోశాల అయితే, గో సంఘాతం అంటే గోలు ఉండే స్థానం, గో సమూహం. యస్మిన్ సహ ద్విశుక్ల అంటాం. ద్విశుక్ల రెండు తెలుపు వర్ణములు కలిగిన అని అర్థం. ద్విశుక్ల గో సంఘాత. శుక్ల పురుష అని కూడా చెప్పుకోవచ్చు కదండి. ద్విశుక్ల పురుష, పురుషుడు ఉండేది కదండి, లేకపోతే చెప్పుకోవచ్చు. అంటే గోవులు ఉన్నవాడు, గోవులు ఉన్న అట్లంటే పురుషునికి చెప్పుకోవచ్చు. గో శుక్ల గో సంఘాత పురుష, ద్విశుక్ల ఉన్నవాడు పరమాత్మ గురించి కూడా చెప్పుకోవచ్చు కదండి. పురుష అది పరమాత్మ గురించి అధ్యాయం ఏం చేసుకో, అన్యపదం కదా మన ఇష్టం, అన్యపదానికి ఏం చేసుకోవచ్చు. పరమాత్మ గురించి కూడా చెప్పుకోవచ్చు. జీ జీ గురుగారు, ఇది ఇక్కడ ద్వే శుక్లే గావౌ యస్మిన్ కదా మీరు చెప్పారు. ద్వే శుక్లే గావౌ ద్వివచనం ఉంది. శుక్లం శుక్లే శుక్లాని, శుక్లా శుక్లే శుక్లాహ, గావో గౌ గావో గావహ. గావో శబ్దం ద్వివచనంలో ఉంది ఇక్కడ. యస్మిన్ ఎక్కడైతే రెండు శుక్ల వర్ణములు కూడా ఆవులు ఉన్నాయి ఎందులో అయితే, ఎక్కడైతే సహ ద్విశుక్ల గో సంఘాత ఎక్కడున్నాయి, దాన్ని ఏమంటాం గో సంఘాత అంటాం. ద్విశుక్ల గో సంఘాత, గో యొక్క సంఘాత సమూహ స్థలం ఎక్కడైతే ఉందో. దీంట్లో మీ ప్రశ్న ఏంటండి? ఇక్కడ అది వాక్యం సమాస ద్వే శుక్లే గావౌ అనేది చెప్పారా, ఏం చెప్పారని అడుగుదాం. గావో అండి, గావో రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. పంచ కృష్ణాని గృహాని యస్మిన్, 5 నలుపు వర్ణములు గృహాని యస్మిన్, పంచకృష్ణ గృహ సముదాయ. అటువంటి గృహ సముదాయాలు ఎక్కడైతే నలుపు వర్ణములు ఉన్నాయో పంచకృష్ణ అంటాం. విగ్రహవాక్యం ఏంటి? పంచకృష్ణాని గృహాని, కృష్ణాని గృహాని. ఉదాహరణ చూసి రాసుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది మీకు స్లైడ్ మీద. గృహాని యస్మిన్ సహ, పంచకృష్ణాని గృహాని యస్మిన్ సహ. అతను పంచకృష్ణ ఏంటివి?
అంటే 5 నల్ల ఇండ్లు ఉన్నాయి ఎవరికైతే మహోదయ? అంటే నలుపు ఏదన్నా ఒకటి ఒక ఉంటుందన్నమాట. వస్త్ర పరిధానం కావచ్చు, ఏదైనా అటువంటి వర్ణం ఉంటుంది. నలుపుతో కూడుకున్నటువంటి గ్రహం. ఇంటికి ఎప్పుడు నలుపు వేయరు. పెయింట్ కొట్టు కానీ ఏదైనా ఆ! ఆ కొన్ని మహోదయ. అటువంటి చిహ్నములు సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. దాన్ని ఏమంటాం? పంచకృష్ణ గృహ సముదాయం. అటువంటి గృహ సముదాయము ఎక్కడైతే 5 కృష్ణ వర్ణములు 5 కలిగినటువంటి నల్ల గృహాలు ఉన్నాయో. ఇళ్ళు కలవాళ్ళు అనండి. ఆ కృష్ణ అంటే వికారాలు లేని వాడని కూడా అర్థం వస్తుంది కదండి. 5 వికారాలు లేని మీరు ఆధ్యాత్మికంగా అన్ని తీసుకునే సంతోషం. అలాగే ఉండాలి. చూడు, మనకి యథా సృష్టి తథా దృష్టి అన్నట్టు, యథా దృష్టి తథా సృష్టి అన్నప్పుడు యథా విచార తథా విచార అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగా తీసుకోవచ్చు. అంతా మీ కృపే కదా, అంతా మీ కృపనే గురువు. అందుకే శబ్దజ్ఞానం తెలుసుకుంటూ ఒక శబ్దంలో ఎన్నో రకాల రహస్యాలు ఉంటాయండి. మనకు బాగా దాన్ని తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకున్నా మనకు ఆ శబ్దం యొక్క రహస్యం అనేది మనకు అమృతాన్ని ఇస్తుంది. మీరు తీసుకునేలా మమ్మల్ని ఈ రకంగా మంచి విషయం. గురువు అదే సంతోషం అండి. జీ జీ. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఒకవేళ నెక్స్ట్ ఒకవేళ పంచకృష్ణ అని గృహాన్ని యస్మిన్ సహా అన్నప్పుడు అది సంక్షిప్తంగా ఎలా చెప్తారంటే సమాసాన్ని? ఇప్పుడు ఇది విగ్రహవాక్యం కింద చెప్పారు. సమాస్త పదము పంచకృష్ణ. పంచకృష్ణ పంచకృష్ణ సమస్త పదం వచ్చేసరికి గృహ సముదాయ. పంచగృహ సముదాయం. అంటే ఇక్కడ యస్య అని చెప్పాలి, యస్మిన్ అంటున్నాం. ఎందులో అయితే అంటే ఏ గృహంలో అయితే, వాడు అర్థం తీసుకో. యస్య అన్నప్పుడు వాడు తీసుకుంటాం. యస్మిన్ కదా. ఎందులో అయితే, ఎందులో ఏ గృహ సముదాయంలో నలుపు వర్ణాలు ఉన్నాయి 5, అటువంటి గృహ సముదాయం, అటువంటి ఇల్లు. ఓకేనా? అటువంటి ఇల్లు అంతవరకే. అంతవరకే. గో సంఘాతకు ద్విశుక్ల అంటే గో సమూహంలో 2 శుక్ల వర్ణంలో ఆవులు ఉన్నాయి. అంతవరకే ఉంది అర్థం. నెక్స్ట్, ఒకవేళ సర్వనామ వాచక, ఒకవేళ సర్వనామ వాచక శబ్దాలతోటి ఒకవేళ సర్వనామవాచక శబ్దాలతోటి సంఖ్యావాచక శబ్దాలకు సంఖ్యావాచక శబ్దాలకు బహువ్రీహి సంఖ్యావాచక శబ్దాలకు బహువ్రీహి సమాసమైతే అక్కడ సంఖ్యావాచి శబ్దమే పూర్వపదంలో ఉంటుంది. పూర్వపదంలో ఉంటుంది. ఏం చెప్పండి? ఒకవేళ సర్వనామ వాచక శబ్దాలతో
బహువ్రీహి సమాసం చేస్తే అప్పుడేమవుతుంది? బహువ్రీహి సమాసం చేస్తే సంఖ్యావాచి సంఖ్యావాచి శబ్దమే పూర్వపదంలో ఉంటుంది. ఉంటుంది. సంఖ్యావాచి శబ్దం పూర్వపదంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ద్వ్యన్యః 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 బ్రాకెట్ రాసుకోండి. ద్వే అన్యే శక్తి యస్యః. ద్వే అన్యే శక్తి అంటే రెండు వేరే శక్తులు ఉన్నాయి. ద్వే అన్యే శక్తి యస్య సహ ద్వ్యన్యః శక్తిమాన్ జనః. ద్వ్యన్య అంటే రెండు వేరే శక్తులు ఉన్నాయి ఎవరికైతే. ద్వే అన్యే శక్తి యస్య. ద్వే అన్యే శక్తి యస్య సహ ద్వ్యన్యః. యస్య అన్నే యస్మిన్ ఉంది. యస్య 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 ఇక్కడ వస్తుంది మీరు చెప్పిన అర్థం, వాడు అర్థం. ఎవరికైతే, ఏ వ్యక్తికైతే యస్య ద్వే అన్యే శక్తి యస్య యస్య ఎవరికైతే సహ అతడు ఎవరు? అతను ఏమంటాము? ద్వ్యన్యః జనః శక్తిమాన్ జనః. రెండు వేరే శక్తి కలిగినటువంటి జనుడు అంటే మనిషి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం ఉంటే, బహువ్రీహి సమాసం అంటే ఎక్కడ ప్రియ శబ్దం కనిపించింది అంటే బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం ఉంటే, బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం ఉంటే, బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం ఉంటే దానికి వికల్పంగా ప్రియ శబ్దం ఉంటే అది వికల్పంగా పూర్వపదంలోనే ఉంటుంది. బహువ్రీహి సమాసంలో ప్రియ శబ్దం ఉంటే అది వికల్పముగా పూర్వపదంలోనే ఉంటుంది. వికల్పముగా పూర్వపదంలో ఉంటుంది. ఒక పక్షంలో ఉత్తర పదంలో కూడా ఉంటుంది. ఒక పక్షంలో ఉత్తర పదంలో కూడా ఉంటుంది. పూర్వపదంలో వికల్పంగా చెప్పాం కదా, అంటే ఒకసారి పూర్వపదంలోకి వస్తాం, ఒకసారి ఉత్తర పదంలోకి వస్తామట. పూర్వపదంలో ఉంటుంది. ఒక పక్షంలో ఉత్తర పదంలో కూడా ఉంటుంది. అంటే రెండు కనిపిస్తాయి, రెండు పదాలు కనిపిస్తాయి. ఈ ప్రియ శబ్దమే కొన్ని చోట్ల పూర్వపదంలో కనిపిస్తుంది, కొన్ని శబ్దాలు ఉత్తర పదంలో కనిపిస్తుంది అన్నమాట. రెండు ప్రయోగాలు ఉన్నాయి, అందుకే చెప్పాడన్నమాట, ముందే చెప్పాడన్నమాట. ఉదాహరణ ప్రియగుడః లేదా గుడప్రియః. ఎవరికైతే గూడు అంటే ఏంటండి? బెల్లం గురుగారు. బెల్లం ప్రియంగా ఉందో, బెల్లం ఎవరికైతే ప్రియంగా ఉందో అతను ప్రియ. ఇతనికి అతని ప్రియ గుడ అని చెప్తాం, గుడ ప్రియ అని కూడా పిలుస్తాడు. రెండు రకాలు పిలుస్తాడు. ప్రియ శబ్దం ఒకసారి ముందు వచ్చింది, ఒకసారి తర్వాత కూడా వచ్చింది. అంటే ప్రయోగాలు రెండు రకాలుగా ఉంటాయి. అందుకే ఈ నియమం తెలిసింది అనుకోండి, లేదంటే ఈ ప్రయోగాలు ముందే ఉండొచ్చు, నాకే ఉండొచ్చు, సందేహం లేదు. అది నియమం తెలియకపోయింది అనుకోండి, ప్రియ శబ్దం ముందే ఉండాలి అని అక్కడ వాదం జరుగుతుందన్నమాట. లేదంటే మహర్షి పాణిని ఇక్కడ వికల్పం ఇచ్చాడు, రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. వా ప్రియస్య పూర్వ నిపాతః కింద ఇచ్చాడు. వా అంటే వికల్పంగా, ప్రియస్య పూర్వ నిపాత పూర్వంలో పెట్టుకోవచ్చు. ఈ వా ప్రియ శబ్దాన్ని వికల్పంగా పూర్వంలో పెట్టుకోవచ్చు, ఉత్తర పదంలో కూడా పెట్టుకోవచ్చు. వా అని చెప్పామట.
ఈ వార్తికంలో అష్టాధ్యాయం ఏంటి 2:2:35 సూత్రంలో వార్తికం ఉందన్నమాట. అంటే ఆ సూత్రం మీద ఈ వార్తికం, ఆ సూత్రం యొక్క వ్యాఖ్యానంలో అష్టాధ్యాయం యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు మహర్షి కాత్యాయన్ వా ప్రియస్య పూర్వ నిపాత అని చెప్పి అది ప్రయోగంలో చూపించారన్నమాట. అస్తు గుణప్రియ అన్నప్పుడు ఎట్లా రాస్తాం? సూత్రబద్ధ దీనికి విగ్రహాఖ్యం రాష్ట్రం. ప్రియ గుడ యస్య, ప్రియంగా ఉంది గుడ, గుడం అంటే బెల్లము, యస్య ఎవరికైతే సహ అతడు ప్రియ గుడ, గుడ ప్రియ బాలక. అంటే 2 రూపాయలు, ఒకటి ప్రియ గుడ, ఒకసారి ప్రియ శబ్దం పూర్వపదంలో ఉంటుంది, ఒకసారి ఉత్తరపదంలో ఉంటుంది. గుడప్రియ ఎక్కువ, గుడప్రియ వస్తుంది, ప్రియ గుడ కూడా తక్కువ వస్తుంది, గుడప్రియ ఎక్కువగా ఉంటుంది. గుడప్రియ అంటే గుడు ఎక్కువగా ప్రియంగా ఉంది ఎవరికైతే అతను గుడప్రియ అంటాం. ఇప్పుడు వస్తుంది ప్రియ అధ్యయనం, ప్రియంగా ఉంటుంది అధ్యయనం ఎవరికైతే, అధ్యయనం ప్రియంగా ఉంటుందండి, ఉంటుందండి, మీకు మీరే ఉందండి, అందరికీ ఉంది. అందుకే మీరు ఎంత జిజ్ఞాసాభావంతో కూర్చుంటే అంటే అధ్యయనం ప్రియంగా ఉంది కాబట్టి మీరు అధ్యయన ప్రియులు అంత మీరంతా. ప్రియ అధ్యయన, అధ్యయన ప్రియ, అధ్యయనమే మీకు ప్రియం. ఎన్ని ఉన్నా అన్ని వదిలేసి కరెక్ట్ ఏంటంటే నేను వచ్చినా రాకుండా మీరు మటుకు అంతో జిజ్ఞా శ్రద్ధాభావంతో వెయిట్ చేస్తుంటారండి. అంటే అధ్యయన ప్రియులు అన్నమాట మీరు. ప్రియం అధ్యయనం యస్య ఎవరికైతే, అది ఎవరికి కావచ్చు, దీంట్లో మీరు చాలా మంది ఉన్నారు, అందరికి వర్తిస్తుంది. ప్రియం అధ్యయనం యస్య, ప్రియంగా ఉంది అధ్యయనం ఎవరికైతే, యస్య ఎవరికైతే, సహ అతడు, సా అంటే ఆమె, ప్రియా అధ్యయన లేదా అధ్యయన ప్రియ ఛాత్ర లేదా ఛాత్ర లేదా మహిళ లేదా స్త్రీ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం, లేదా బాలిక. ఓకేనా? ప్రియం అధ్యయనం యస్య, మన జీవితాంత వాస్తవం చెప్పాలంటే జీవితాంత విద్యార్థులమే మనం. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కావాలి చూడండి, అడుగడుగున మనకు అనుభవాలు ప్రతిరోజు ఏదో తగులుతూనే ఉంటాయి, ఏదో ఒకటి అనుభవం వస్తూనే ఉంటున్నాడు. ఒకేసారి మనకు ప్రావీణ్యం రాదండి. జీవితంలో ప్రయాణం మొదలుపెట్టిన ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి, దాంతో అనుభవాలు వస్తుంటాయి. అది జీవితాంతం మనం తెలుసుకోవాలని భావన ఉంటేప్పుడు ఏదో ఒకటి మనకు తెలుస్తూనే ఉంటుంది అన్నమాట. అన్ని బాగా తెలిసిన ఇక్కడ ఎందుకు ఉంటామని, ఎక్కడో ముక్తావస్థలో మోక్షావస్థలో ఉంటాం. అంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి మనలో, అవి ఒకేసారి అర్థం కావు. సందర్భాన్ని బట్టి, ఘటనా విశేషంతో, లేదంటే మనం స్వయం అనుభవంతో, అట్లా అనుభవం ద్వారా తెలుస్తూ ఉంటాయండి. అందుకే జ్ఞాన వృద్ధులు అంటుంటామట. వృద్ధులు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ బాల్యావస్థ నుండి వృద్ధావస్థ వరకు చాలా రకరకాల ఒడిదుడుకులు అనుభూతులను అనుభవాన్ని చూసి ఉంటామట. పండితులు విద్వాంసులు శాస్త్రం ద్వారా చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు, కానీ వీళ్ళు ప్రత్యక్షంగా అనుభవం ద్వారా అనుభూతిని పొంది తెలుసుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకే మనం పెద్దలను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకు చెప్తూ ఉంటాను, మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించి శ్రద్ధాభావంతో వాళ్ళని సేవా శుశ్రూష చేస్తూ ఉండాలి. ఎంతో పుణ్యదాయకం. ముఖ్యంగా మా యోధ ఎందుకు, మన తల్లిదండ్రులు మన ఎప్పుడు ఎక్కడికో అనాథాశ్రమాలు ఎక్కడ పెట్టకుండా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా సాధ్యమంతా దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళు దగ్గుతూ తుమ్ముతూ ఉన్నా కూడా మనకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందండి. ఓ దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, రుగ్నంగా ఉన్నది, వీళ్ళకి సేవ చేయాలనుకోవద్దు. ఒకరోజు మనకు కూడా అలాంటి స్థితి వస్తుంది. మనం కూడా ఎలా అంటే అదే మనకేం అలా ఎప్పటికీ అనుకోవద్దు. పెద్దలను మన సేవా శ్రద్ధాభావం చేయాలి. సేవా పరమో ధర్మ. ఎంతైతే ఇక్కడ మన గురువుకు ఒక తల్లిదండ్రులకు మన సేవ చేయని వాళ్ళకి గురువుకి ఏం సేవ చేయగలుగుతాం, సమాజానికి ఏం సేవ చేయగలుగుతాం, నీకు నువ్వేం సేవ చేసుకోగలుగుతావండి. అటువంటి పురాణాలు చదువుతున్నా వాళ్ళ భర్తకు వాళ్ళ అత్తామాలకి ఏ విధంగా సేవ చేస్తానే అది చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. అసలు మనం ఆ రకంగా ఆలోచించడం లేదు. భక్తి భావం చేసిన ఇది కూడా ఒక యోగమే అండి. సేవ తన్మయ భావంతో చేసినా అంటే అది కూడా ఒక పెద్ద సేవ, అది ఒక పెద్ద యోగం. ఇది కర్మయోగం అన్నమాట. ఏంటి? కర్మయోగం. అందరు భక్తి యోగం చేయాల్సిన అవసరం లేదు, ధ్యాన యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా కర్మయోగమే, ఒక సేవ కూడా. అటువంటి స్థితిలో కూడా మనం సేవ చేస్తున్నాం అంటే దానికి జ్ఞాన భావన రాకూడదు. ఏం చేస్తాం ఆ స్థితిలో ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు ఒక వృద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చేస్తాడు, అన్ని చిన్నపిల్లవాడు చేస్తుంటావా? దగ్గుతుంటాడు, తుమ్ముతుంటాడు, అన్ని రకాలు చేస్తున్నాడా? కానీ అక్కడ మనకడ అది అప్రియంగా ప్రియంగా అనిపిస్తుంది. కానీ ఒక వృద్ధావస్థలో మనకు అది అప్రియంగా వస్తుంది. అంటే భావన లేనప్పుడు అది సహజం. కాకపోతే అలా మానసికంగా మనం తయారు కావాలి. ఏదో కాదు, మనకు కూడా ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు సేవ చేశారు కదా,
రేపొద్దున మన అలాంటి సంస్కారం మన పిల్లల మీద పడుతున్నాడు. రేపొద్దున మనకు కూడా అట్లా భావన ఉంటుంది. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సేవ తీసుకుంటున్నారంటే వాళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పించి వెళ్తారండి. మన ధైర్యాన్ని, మన వృద్ధాప్యం సహనాన్ని, కూడా మనలో ఒక ఓర్పును. పసివయసు మహోదయ. ఇవి వృద్ధాప్యం కూడా ఏంటండి? వృద్ధాప్యం కూడా ఒక పసి వయసే మహోదయ. పసి వయసే కరెక్ట్. అదే ఆ భావన కలగాలి కదా. పసి అది వృద్ధాప్యంలో ఉన్న బాల్యావస్థలో ఉన్న రెండు ఒకటే. అక్కడ రెండు ఒకే రకమైన సేవ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే. అదే ఆ భావన మనం తీసుకొని రావాలట. అలాంటి భావన తీసుకొచ్చినామంటే మనకు సేవా శుశ్రూష చేయడంలో మనకు ఏ గ్లాని కలగదు. జిజ్ఞాస శ్రద్ధాభావంతో చేస్తాం. శ్రద్ధాభావం చూసినప్పుడు ఏది కష్టం అనిపించదండి. శ్రద్ధతో చేసినప్పుడు అది ఏది మనకు కష్టం అనిపించదు. శ్రద్ధ లేనప్పుడు చేసాం, బలవంతం చేసాం, బదువుగా చేసాం అనుకోండి, ఒక చిన్నప్పటి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలన్నా కూడా అక్కడ మంచి ఆ వ్యక్తిని చూడాలని కూడా భయం వేస్తున్నాం అన్నమాట. అంటే అలాంటి భావన మన సంస్కారం ఆ విధంగా తయారైపోయింది అన్నమాట. కాబట్టి ఇవన్నీ చిన్నపిల్లలు కానీ ఏదైనా వ్యక్తిగా ఎక్కువ రోగ్రస్తులుగా ఉండి ఎక్కువగా అది ఏమన్నా అది అంటువ్యాధి కింద అట్లా ఇదిగా ఉంటే కొంచెం జాగ్రత్త ఉండాలి. కానీ మామూలుగా అయితే సేవా చేయడం తప్పలేదు. అది కొంచెం జాగ్రత్త వహించాలి, అంతవరకు ఓకే. అంతేకాని తెలియనప్పుడు మనం పెద్దవాళ్ళ నుండి చేసించాలి. అస్తు ప్రసంగం ప్రకృతి వంశరామ. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాం? అధ్యయన ప్రియ అధ్యయన, ఇది మనం ఉదాహరణ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒక బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో నిష్ఠాంతం, బహువ్రీహి సమాసంలో నిష్ఠాంతం అంటే క్తా ప్రత్యాంత శబ్దమును బహువ్రీహి సమాసంలో నిష్ఠాంతం అంటే క్తా ప్రత్యాంత శబ్దమును పూర్వపదంలో ఉంచుతాము. నేను ఒక విషయం చెప్పాను కదా, శ్రద్ధాభావం చేయాలని. నిజంగా భక్తి భావంతో చేసినామంటే మనకు అక్కడ మనకు చాలా గుణాలు కనిపిస్తాయండి. శ్రద్ధ లేనప్పుడు మనకు ఏవి కనిపించవు. ఏదో ఔపచారికంగా నెత్తి మీద వచ్చి పడినట్టుగా బలపూర్వకంగా వచ్చి ఇంకా ఆపడింది నా మీద వచ్చి ఏం చేస్తాం, ఎటు తప్పుకోలేని పరిస్థితి తప్పదు కదా అని ఆ రకం చేసినా దాంట్లో మనకు ఆ గుణాలు కనిపించవండి. మనలో సామర్థ్యం పెంచుకోవాలి అంటే శ్రద్ధాభావంతో భక్తిభావం చేసినప్పుడు మనలో గుణాలు పెరుగుతాయి. వాళ్ళకి కాదు కానీ మనలో గుణాలు పెరుగుతాయంట. కాబట్టి ఆ రకంగా మాసంలో నిష్ఠాంతం ప్రత్యాంత శబ్దమును పూర్వపదంలో ఉంచుతాము. అంటే ఏ పూర్వపదంలో ఉంటుంది రాసుకోండి చూడండి. కృతకృత్యః చూడు, దాని సందర్భాన్ని బట్టి ఇదే ఉదాహరణ వచ్చేసింది. కృతకృత్యః, కృత ఇది క్తా ప్రత్యాంత శబ్దం అండి. కృత అనే నిష్ఠా ప్రత్యాంతం అంటే తక్తవతు నిష్ఠా ప్రకారంగా క్తా ప్రత్యయం వచ్చింది కృత అనేది. కృతకృత్యః ఇది ఉదాహరణ. దానికి విగ్రహ వాక్యం వస్తుంది. కృతం కృత్యం పని, కృతం చేశాం. ఏంటి చేయవలసిన పని ఏదైతే ఉందో, చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో, చేయవలసిన ధర్మం ఏదైతే ఉందో అది చేశాం. ఈయన ఎవరి ద్వారా అయితే చేయబడిందో, కృతం ఈయన ఎవరి ద్వారా అయితే సహ అతడు, అతన్ని ఏమంటాం కృతకృత్యః. అటువంటి పురుషుడు కృతకృత్యః పురుషుడు ద్వారా చేసిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, ధర్మాలు ఏవైతే ఉన్నాయో అతను చేసేసాడు. అతను కృతకృత్యః. ఓ ఈ పని కృతకృత్యుడిని అయిపోయానుంటాం మనం. మనకు చేయాల్సిన దాయత్వం కర్మలు ఏవైతే ఉన్నాయో చేసినప్పుడు మనకు ఒక తెలియని సంతోషం కలుగుతున్నది, అనుభూతి కలుగుతున్నాం. చెప్పరా అండి? కృతం కృత్యం కృత్యం ఏన, కృత్యం అంటే చేయాల్సిన పని. సహ ఇది కృతకృత్యః. స్లైడ్ చూడండి.
స్లైడ్ చూసుకునే తప్పు లేకుండా రాసుకోండి. ఇది బాగా కృతకృత్య క్లారిటీగా అంటే అటువంటి కనిపించట్లేదు. పురుషుడు జీ కనిపిస్తుందా అండి? కనిపించట్లేదు. ఓకే అండి. కృతకృత్యం యస్య సహా కదా సార్? కృతం కృత్యం కృతం ఏన కృత్యం తృతీయ విభక్తి ఇక్కడ ఏన సహ ఎవరి ద్వారా అయితే ఏన ఏన అతడు ఎవరి ద్వారా అయితే అతడు ఎస్ అండ్ ఎవరికి అంటాము. ఏ ఎవరి ద్వారా ఎవరి చేత. విదితేవ విదితేవే అస్తు నెక్స్ట్ చూడండి. విదిత విదితం వేదితవ్యం వేది విదిత వేదితవ్యాః విదిత వేదితవ్యాః విదిత వేదితవ్యాః విదిత వేదితవ్యాః. విదితం విగ్రహవాక్యం వచ్చేసి విదితం వేదితవ్యం. విదితము ప్రత్యాన శబ్దము, నిష్ఠా ప్రత్యాన శబ్దము అలాగే పూర్వపదంలో ఉంది. వేదితవ్యం ఇది వేరే ఉత్తర పదంలో ఉంది. యైహి ఎవరి ఏహి గురుగారు వినిపించట్లేదండి. యాభ్యాం ఏన యాభ్యాం యాభ్యాం యైః ఆహా. ఏన యాభై యైహి వచ్చింది చెప్పండి. మీకు రూపం చూపిస్తున్నాను. యైహి శబ్దం ఇక్కడ. విదితం వేదితవ్యం యైహి తే వాళ్ళు. విదితం వేదితవ్యం ఏన సహ తే తే. ఏహి విదితం తే. వేదితవ్యం యైహి ఎవరి ద్వారా అయితే తే వాళ్ళు. వాళ్ళని ఏమంటాము? విదిత వేదితవ్యాః విద్వాంసః. అటువంటి విద్వాంసులు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదో తెలుసుకోగలిగినారు. అది విదిత వేదితవ్యాః తెలుసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్నారు అటువంటి విద్వాంసులు. విదిత వేదితవ్యాః అంటారు. విదిత వేదితవ్యాః విద్వాంసః విద్వాంసులు. అటువంటి విద్వాంసులు ఎవరైతే తెలుసుకోవాల్సిన యోగ్యమైన విషయాన్ని తెలుసుకున్నారో వాళ్ళని విదిత వేదితవ్యాః అని అంటాం. ఒకటి రాసుకోండి, ఇది యుక్తమైంది. ఇంకోటి రాసుకోండి. అధిగత యాథాతథ్యం అధిగత యాథాతథ్యాః అధిగత యాథాతథ్యాః అధిగత యాథాతథ్యాః యాదానండి. యాథాతథ్యాః అధిగత యాథాతథ్యాః యాథాతథ్యాః. ఇది అధిగత అండి. ఏంటండి? అధిగతన మహాప్రాణమా? అధిగత అల్ప ప్రాణం అండి. అధిగత స్లైడ్ మీద చూసుకోండి. మహాప్రాణం మహోదయ. అధిగత అల్ప ప్రాణం యాథా అనేది మహాప్రాణం. యాథా తత్యాః చూడండి, కొంచెం జూమ్ చేశాను. మహాప్రాణమే ఉందండి. దా మహాప్రాణం ఏదో తా అంటున్నారని చెప్పాను. ధా మహాప్రాణం అధిగత ధా మహాప్రాణం. ఇక్కడ అధిగతం యాథాతథ్యం యాథాత్యాః
అధిగతం యాథా తత్యాహ అధిగతం యాథా తత్యాహ ఇది ఉదాహరణ. దాని పక్కనే బ్రాకెట్లు విగ్రహవాక్యం రాసుకోండి. అధిగతం యాథా తత్యం యైహి యైహి ఎవరి ద్వారా అయితే తే వారు సహతౌతే వారు వారిని ఏమంటాము? అధిగత యాథా తత్యాహ అధిగత యాథా తత్యాహ అధిగత యాథా తత్యాహ అధిగత యాథా తత్యాహ అంటే అటువంటి మహర్షులు, మునులు, స్వాములు, యోగ సాధకులు ఎవరైతే యాథాతత్వం యథార్థతత్వాన్ని తత్వజ్ఞానాన్ని పొందారో, తెలుసుకోవాల్సిన విషయాన్ని పొందవలసిన ఆత్మతత్వాన్ని పొందారో అటువంటి వాళ్ళను అధిగత యథార్థ తత్వాన్ని, వాస్తవిక తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని ఎవరైతే పొందారో వారిని యథార్థ జ్ఞానం అంటే వివేక జ్ఞానం అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు యథార్థంగా తెలుసుకోవడం అంటే శాబ్దికంగా కాదు, యథార్థంగా తెలుసుకోవడం అంటే అనుభవం ద్వారా సమాధి ద్వారా తెలుసుకున్న పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని అలా పిలుస్తామంట. ఏమంట? అధిగత యాథాతత్యాహ అధిగత యాథాతత్యాహ. అర్థం ఏం చెప్పారు గురుగారు? మళ్ళీ చెప్పరు ఒకసారి. అటువంటి మహర్షులు, అటువంటి ఋషి మహర్షులు ఎవరైతే పొందవలసినటువంటి యోగ్యమైన అంటే ప్రాప్తించుకోవాల్సిన తత్వజ్ఞానం తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానం తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నారో, పొందవలసినటువంటి జ్ఞాని పొందారో. మహర్షి అంటే వాళ్ళు ఏంటి ఆత్మ పరమాత్మ గురించి వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. తెలుసుకోవాల్సిన జ్ఞాని తెలుసు అతని యాథాతత్యంగా యథార్థంగా, యాథాతత్యం అంటే యథార్థమైంది, ఉన్నది ఉన్నట్టుగా. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, మూడు తత్వ అనాదిగా వేరుగా ఉంటాయి. ఇవి యథార్థంగా తెలుసుకోవాలి. దీంట్లో లేశమా సందేహం ఉండకూడదు. ఓ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి, పరమాత్మ యొక్క అంశం జీవాత్మ, జీవాత్మ యొక్క అంశం పరమాత్మ, చాలా సందేహాలు పడుతుంటాడు. యథార్థంగా తెలుసుకుంటామట. ఈ ప్రకృతి వేరు, జీవాత్మ వేరు, మూడు తత్వాలు భిన్నమైనవి. విదిత వేదితవ్యాహ అంటే విదిత అంటే తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎవరు తెలుసుకున్నారో అటువంటి విద్వాంసులు. జ్ఞానం వ్యాకరణ విషయం తెలుసుకుంటున్నారు, ఆ వ్యాకరణ విషయంలో పురుషార్థం చేస్తున్నారు. అది తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో తెలుసుకున్నారో అటువంటి విద్వాంసులు. అది ఏదైనా కావచ్చు, వ్యాకరణం కావచ్చు, దర్శనం కావచ్చు, యథార్థమైన స్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. విదిత తెలుసుకున్నారు అంటే తెలుసుకుని అయిపోయిందన్నమాట. ఇక్కడ కూడా అదేవిధంగా అటువంటి యథార్థ తత్వాన్ని తెలుసుకున్నది ఎవరైతే, రెండు దాదాపుగా రెండు ఒకటే అండి, అర్థం ఒకటే వస్తుంది, కానీ శబ్ద భేదం, రెండిట్లో శబ్ద భేదం అండి. ఓకేనా? శబ్ద భేదం. ఇప్పుడు దానికేమో విద్వాంసులు, దీనికేమో ఋషులు అని వచ్చిందండి. ఋషి అని చెప్పాం. అదే శబ్దాన్ని అన్యపదాన్ని కొంచెం యాథాతత్వాన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకున్నామని విదిత చెప్పాం. అంటే కదా యాథాతత్వం అన్నప్పుడు ఏమవుతుంది? అది యథార్థమైంది ఒకటే ఉంటున్నాం, ఏదైనా సత్యం. అది విదిత అంటే సామాన్య అర్థంలో, ఇది విశిష్టార్థంలో ఉంది అంతే. విదిత అంటే ఏ సామాన్య జ్ఞానం కూడా కావచ్చు, సామాన్య విషయం తెలుసుకుని ఉండొచ్చు. కానీ యాథాతత్వం అనేది ఋషి మహర్షులు మాత్రం తెలుసుకోగలుగుతారు, యథార్థమైన తత్వాన్ని. అందుకే విశిష్టంగా మనం ఈ రకంగా చెప్తాం. అధిగతం యాథాతత్యం యైహి తే అధిగత యాథాతత్యాహ అధిగత యాథాతత్యాహ అలా వస్తుంది. ఓకేనా? సత్య దృష్టిలో సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, యథాతథంగా తెలుసుకున్న చూసిన వాళ్ళు, వాళ్ళని యాథాతత్యాహ మహర్షయ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ రకంగా మనం దీంట్లో కొన్ని బిందువులు చూసామండి. సో ఇవి తర్వాత ఇంకా కొన్ని బిందువులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, సో సూక్ష్మంగా మనకు ఉపయోగపడతాయి చాలా ఇవి మీకు తర్వాతైనా, కాబట్టి మనం అది కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్దామండి. రేపు అయిపోవాలి, చూద్దాం ఎలా ఉంటుందో సందర్భాన్ని బట్టి. అస్తు, ఇంకేమైనా సందేహాలు కూడా తర్వాత చూద్దాం. మంత్ర పాఠ.
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించిన సార్ మహోదయ, మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించినాను. పంపించారా? చూస్తానండి.